వచ్చినటువంటి దైవ సేవకులు మరి దేవుడు దగ్గర వచ్చి మరి వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి ఎక్కించలేని స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఈరోజు అసలు ఐదారు వాటిని అందించాలి. అయితే ఫస్ట్ కాబట్టి ఎవరు కూడా సమయం అనేది పరిధిలో ఉంటుంది. విదేశీ గతంలో మరి నీవే ఈ ప్రభుత్వాన్ని ప్రేమించట్లుగా దైవాలను ప్రేమించి ఈరోజు ఆహ్వానించారు. మరి దైవానిక సమయాన్ని తీసుకున్నారు. గమనించాలని కోరుతున్నాను. సంగతి గారు వెంకయ్య గారు బాగా చూసుకుంటున్నారు. పెంచారు, భోజనాలు పట్టుకుని చేస్తున్నారు. ఎంతగానో సోదరుగా ఆయనను చూస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా నేను సార్ ఇచ్చినందుకు ప్రేమతో కూర్చున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కాకుండా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు కుమారుడు ఆయన పుట్టిన తర్వాత ఎంతమంది వెళ్ళారు జ్ఞానులు ఆరాధించేందుకు? ముగ్గురు, నలుగురు. ఆ జ్ఞానుల పేరు చెప్పండి. ఒక జ్ఞాని పేరు చెప్పండి. ఎన్నో ప్రసంగాలు పెట్టినారు కదండి. మొదటి జ్ఞాని భారతదేశం నుండి వెళ్ళాడు. అది ఆయన పేరేంటో, ఆయన పేరు క్యాష్. భారతదేశం నుండి భారతదేశం నుండి వెళ్ళిన జ్ఞాని ఏం తీసుకెళ్ళాడు? బంగారం తీసుకెళ్ళాడు. రెండో జ్ఞాని రష్యా అరేబియా దేశం నుండి వెళ్ళాడు. ఆయన పేరు మెల్కియా. ఆయన సాంబ్రాన్ని తీసుకెళ్ళాడు. మూడో జ్ఞాని బబులోన్ లేక ఈజిప్ట్ నుండి వెళ్ళారు. మెల్తిసా బోర్ము తీసుకెళ్ళాడు. వారందరికీ ఈ విధముగా తీసుకుని వెళ్ళాలని ప్రేరేపించింది, నడిపించింది. మార్గములో అందరినీ ఏర్పాటు చేసింది. మార్గములు అందరూ కలుసుకుని ఏకీభవించి యేసు ప్రభువు వద్దకు వెళ్ళి ఆరాధించేందుకు సహకరించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారని దేవుడు ప్రమాణం మేరకు మనము మరి గల్ఫ్ దేశానికి వచ్చి అందరం కలిసి మనము దేవుని ఆత్మ అభిషేకం మేరకు ఒక యూనిటీగా కలిసి మనము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు. మా ఆత్మ లేనివాడు నావాడు కాదు. జ్ఞానులను ముగ్గురిని దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఒకటిగా సమకూర్చాడు, మనలందరినీ కూడా మరి ఒకటిగా దేవుడు సమకూర్చాడు. ఏమండి, మా భారము
మా బాధ్యత ఏమిటి అంటే తెస్సలోనికైలు 2వ అధ్యాయము 11 2 కొరింథీ 11 చదవండి. మా బాధ్యత, మా భారం. దేవాశక్తితో ఈ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఇక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసితిరి గాని సత్వము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మాట్లాడే మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఎంతమందిని ప్రదానము చేసుకున్నాడు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏది తోటలు సాతాను మోసగించినట్లుగా ఎంచె కాలములలో ప్రకటన గ్రంథము 12 వాడి కాలము కొంచెమే అని ఎరిగి బహు క్రోధము గలవాడై మీ అంతకు దిగవచ్చున్నాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయములో గర్జించు సింహము వలె ఎవరిని విరుద్ధనాన్ని తిరుగుచు పడాలి. ఇది దేవుని రాకడ సమీపం. వారికి కాలము కొంచెమే అని ఎరిగితే వారు చేస్తున్న పని సాతాను చేస్తున్న పని ఏమిటి? దైవ సంకల్పాన్ని చిన్న భిన్నము చేయుట. వారు చేసే ఉద్యోగము తొందరలో ముగినే ఉన్నది. కానీ అసలు దేవుడు నరకమును ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? మన కోసం కాదు. అపవాదిగా అవిశ్వాసులకు. మరి మనము ఎందుకు వెళ్ళాలి? మన పట్ల వారి ప్రేమ అట్లా ఉంది. ఎవరికి? సాతానుకి. అది ప్రేమ కాదు, యుక్తి. అంటే వారిని ఏర్పాటు చేస్తే దేవుని సృష్టి అయిన మనలను, ఆయన కుమారులను, ఆయన కుమార్తెలను వారితో పాటు తీసుకుని నిత్య నరకానికి వెళ్ళాలని కుతూహలముగా వాడు పని చేస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవుని మార్గంలో నుండి తొలగిపోని వాని దైవసేవకులైన మేము ప్రసవేతన పడుచు ఉన్నాము. అయ్యగారి ద్వారా, అలాగే సంగపతి గారి ద్వారా యేసయ్య ఎంతమందిని ప్రదానం చేసుకున్నాడు కానీ వారికి కూడా ప్రసవేదన పలుచు ఉన్నారు. డ్యూటీలు చేయటం అండి మాకులా ఖాళీగా ఉంది కాదు. ఈ దేవుని పరిచర్య. మేము దేవుని పరిచర్య చేయడం గొప్ప కాదు. అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్య చేయడం గొప్ప.
అలాగే నీ సేవకులు దేవుని పరిచయం చేయటము గొప్ప గొప్ప వారి ప్రసవ వేదన మరి వర్ణించలేదు. వారు పైకి ఎలా కనిపిస్తున్నారు కానీ వారెంత దేవుని సన్నిధిలో మూలుగుతున్నారు మనకి మీకు తెలియదు. మంచిది, వాటిని వెళ్ళిపోతాం. తీరిక ప్రవహిస్తుందంటే ఈ జ్ఞానం గురించి మొత్తము 4 జ్ఞానులు ఆత్మభావం 4 ఆయన మధ్యలోనే చనిపోయాడు. ఆయన మధ్యలోనే చనిపోయాడు. రాసుకోండి. మొదటి జ్ఞాని పేరు క్యాష్పర్, రెండవ జ్ఞాని పేరు మెల్తియా, మూడవ జ్ఞాని పేరు మెల్తిషా, 4వ జ్ఞాని పేరు ఆత్మావు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు కానీ మధ్యలో చనిపోయాడు. చాలా సుదూర ప్రయాణం కాబట్టి మంచిది. వాక్యం వెళ్ళిపోతాం వేరుగా. ఈరోజు మనము కొన్ని విషయాలు మరి ఇలా ప్రభు సంస్కరణ కాబట్టి తొందరగా గురించుకుందాం. దేవునికి సమస్తము సాధ్యమే అనే అంశం మీద గురించి మనం మాట్లాడుతున్నామని. కానీ 32 చెప్పుకున్నాం. త్వరగా చెప్తే త్వరగా మనం వెళ్ళిపోతాం. 20 గ్రంథము 20 గ్రంథం 37 27. సరిపోతామా? 27. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. 17 చదవండి. 15 వస్తున్నాం. యెహోవా ప్రభువా సైన్యముల అధిపతి అని యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను ప్రార్థన స్తోత్రమైన కొద్ది నిమిషాలు మాట్లాడండి. నగలి వచ్చేది గ్రహించే మనసు దయచేయమని మీరేకంతా మహిమ పొందమని ఈ ఆత్మల మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1 సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉండగా నోటి మాట ద్వారా ఈ లోకమును సృష్టించాడు. ఇంకొక గ్రంథం అంటే నోట్లో నుండి ఊడి పడ్డది. నోట్లో నుండి ఊడి పడ్డది భూమి మీద. అయితే నోటి ద్వారా దేవుడు ఆజ్ఞగా భూమి ఆకాశములు సృష్టింపబడనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇదేమంటే యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అని యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, అధిక బలము చేత సాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి, నీకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు అని. నీకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. ఇక్కడ పేతురు చూద్దాము. పేతురు ఏం చేస్తాడండి? మత్తయి సువార్త 14:23 చూడండి. మత్తయి సువార్త 14:28. ప్రభువా నీవైతే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో
అని యేసు ప్రభు సముద్రం మీద నడిచి వచ్చేస్తుంది. లోతుకి వెళ్దామంటే సమయం లేదు, నీళ్ళ మీద నడిచి వచ్చేస్తున్నాడు. పేతురు ఆశ్చర్యపడి పేతురికి విశ్వాసము పుంజుకొని పేతురికి నమ్మకము కలిగి నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తము సాధ్యమే. ప్రభా నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచి ఎద్దకు వస్తానన్నాడు. రామన్నాడు. అది రా అన్నాడు. అది యేసుడు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా ఏమైంది? గాలి వేసింది. గాలి వేసింది. గాలి వీచగా భయపడ్డాడు. ఎవరండి? పేతురు. యేసు పడ్డది. ప్రభువారు పేతురు ఎదుట ఉన్నాడు. ప్రభువారు యేసు ఎదుట ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ప్రభు వస్తాడు. బయట అవుట్డోర్ ఉన్న భయము ఈ దేవుడు యేసై ఉన్న ప్లేస్ లో కూడా ఆ భయం వేధిస్తూ ఉంటది. సాతాను మన మనోనేత్రాలు గుడ్డితనము కలిగేస్తాడు. ఎందుకోసము దేవుని సన్నిధికి ప్రార్థించి విడుదల పొందుటకు వస్తాము. ప్రార్థించి విడుదల పొందుటకు వస్తాము. మన మధ్యలో యేసయ్య సంచారం చేస్తూ ఉన్నాడు. అయినా సాతాను మనకి భయము రేపుతూ ఉంటాడు. పిల్లల యేసు ఉన్నాడు. యేసు ఉంటే గాలి వేస్తుంది. ఎందుకు భయపడాలి? మానవచ్చు అల్ప విశ్వాసం. పేతురుని నీటి మీద ఎంతవరకు నడిపించింది? కానీ విశ్వాసము ఉన్నంతసేపు నడిపించింది. ఇప్పుడే విశ్వాసం కోల్పోయాడు, మునిగిపోసాగాడు. కానీ యేసు ఇప్పుడు వదిలిపెట్టలేదు. చేపట్టుకుని లేపాడు. అల్ప విశ్వాసి ఎందుకు భయపరచుకోవు? ఆ విధంగా విశ్వాసం ఉంటే కానీ పర్వతమును లేచి సముద్రంలో పడు అంటే పడిపోతుందండి. ఆవగింజంటే చిన్న గింజే, అది వృక్షమైతే పెద్దదే. ఆకాశ పక్షులకు నివాసం చేయగలరు. పిల్లరా మనకు ఆ విధంగా విశ్వాసం ఉంటే కానీ మన అండర్టేకింగ్ లో అనేకమైన ఆత్మలు దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే వరము దేవుడు మనకి ఇస్తాడు. అదే చెప్పండి. హల్లెలూయా. లూదియా చెప్పాను కదా, ఐరోపా దేశంలో మొదటి విశ్వాసి సువార్తికురాలు ఆమె, సంఘ స్థాపకురాలు ఆమె. ఆమె అనేక మందిని రక్షించింది. యేసుక్రీస్తు వివాహం చేసుకోవటకు ప్రధానం ఆమె ద్వారా దేవుడు యేసయ్య చేసుకున్నాడు. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. స్త్రీ పాత్ర చాలా విలువైనది. పిల్లల మనము పేతురు వలె మనకి విశ్వాసం ఉంది. కానీ మన విశ్వాసం ఎంతవరకు పయనిస్తుందంటే కొద్దిపాటి. సంపూర్ణత లేదు. అయినను దేవుడు వదిలిపెట్టలేదు పేతురుని.
చేపట్టుకున్నాడు, పైకి లేనట్టుగా చూస్తున్నాం. ఇలాగ సహోదరి బైబిల్ పట్టణంలో చెప్పింది, ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశం నుండి విమోచించి కానా దేశంలో నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నాడు. మోసే అహరోనులు వారికి కాపరులుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు. చూద్దాం దేవుని వాక్యం చూద్దామండి. ఆదికాండము 14:20 వచ్చింది. నిర్గమకాండము 14:20. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనం తండ్రి. 14:20 నిర్గమకాండం 14:21. చూడండి పిల్లగా, ఇక్కడ మనము ఒక అద్భుతాన్ని మనము చూస్తున్నాం. మానవుల కొరకు మానవుల రక్షణార్థమై దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించినట్టుగా మనము చూస్తున్నాం. 6 లక్షల కాల్పలాన్ని ఆ యొక్క మోషే అహరోనులను కాపరులుగా ఉంచి ఆయన నడిపిస్తున్న సమయంలో ఆ మధ్యలో ఎన్నో అవంతరాలు, ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొన్నారు. అవంతరాలు, సమస్యల నుండి విడిపించి దేవుడు వారిని సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆహారం కావాలంటే ఆహారం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఇట్లాగా వారికి ఇచ్చి వారిని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏ సముద్రం అండి? ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం వరకు వెళ్ళిపోయారు. ధైర్యంగా ఆగిపోయారండి. మోసే ముందుకు సాగిపోండి. నీ చెయ్యి చాపు, చెయ్యి చాపగానే సముద్రం 2 పైలు అయిపోతుంది. చెప్పండి. ఆ ప్రక్కన సముద్రం పొంగుతుంది, ఈ ప్రక్కన సముద్రము పొంగుతుంది. సుమారంట ఆ గోడకి, ఆ సముద్ర గోడకి, ఈ సముద్ర గోడకి మధ్యన కైవారం ఎంతది? 2 కిలోమీటర్ల వెడల్పు పట్టండి. ఎంతండి? 2 కిలోమీటర్ల వెడల్పు పట్టండి. ఆ ప్రక్కన సముద్రం పొంగుతుంది, ఈ ప్రక్కన సముద్రము పొంగుతుంది. మరి మన ప్రయాణం చేయగలుగుతున్నాయి కదా? చెప్పండి సార్, చెప్పండి. నేనైతే చేయలేదు. ఇప్పటి వరకు కూడా పరో రథ చక్రాల యొక్క పరికరాలు సముద్రంలో దొరుకుతున్నాయంట. పరిశోధనలకు చక్రాలు, ఆ రథం యొక్క పార్ట్స్ దొరుకుతున్నాయంటండి. పరిశోధకులు పరిశోధన చేస్తే ఇది సంవత్సరాల క్రితము పరో రథ చక్రాలని, పరో రాజ్యాంగ రథ చక్రాలని. ఈ లోపల నేను సెలవు చూశాను. పరో యొక్క సమాధిని తెచ్చారు. అది 8 సంవత్సరాలకు ఒకసారి ఆ పరో యొక్క సమాధిని తెరుస్తారు. అక్కడ నేను సెలవు చూశాను. పరో సమాధి ఇంకా ఉన్నది. పిల్లగా నగ్న సత్యం అండి. బైబిల్ నగ్న సత్యం అండి. కానీ ఇజ్రాయేల్ యొక్క విశ్వాసములో 100 పాలలో 100 వంతుల్లో 1 వంతు మనకి లేదు. ఒప్పుకోవాలంతే. సేవకులైనా ఇవ్వాలి అంతే.
ఎవరైనా సరే గొప్పవారు కాదు మనం. కానీ ఈ విధంగా మనం దేవుల్లో ఉన్నామంటే మన క్రియలు కాదు, మన క్రియలంట దేవుని బిడ్డ మురుకు గుడ్డ లాంటిదంట. మన ఈ విధంగా ఉన్నామంటే దేవుడేగా కృప, దేవుడేగా కృప. మన కుటుంబం ఏమై ఉన్నదో అంతయు దేవుని కృప, దేవుని కృప. పిల్లగా వారు వెళ్ళిపోయారు. పరో సైన్యం కూడా మధ్యలో వచ్చేస్తున్నారు. వారు వదిలిపెట్టలేదు, వారికి కూడా విశ్వాసం ఉంది. అట్లాగే ఉంటుంది. ఆ పక్కని గోడ, సముద్రం గోడ, ఈ ప్రక్కని సముద్రం గోడ ఎట్లా ఉంటుంది. వారు వెళ్ళిపోయారు కదా, మనం కూడా వెళ్ళిపోవచ్చు అని వారు కూడా ముందు సాగిపోతున్నారు. వస్తే చేసాము. వారు ప్రయాణం చేసేటప్పుడే వారి యొక్క రథాలు గరిబిలైపోయిందండి. రథచక్రాలు ఊడిపోయాయంట, సముద్రం కలిసిపోతుందంట. సముద్రం మధ్యలో వారు ఏమైంది, నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎవరికి జయము? ఇశ్రాయేలీయులకు జయం కలిగినది. శ్రమలు వస్తున్నాయి, మనకి శ్రమలు వస్తున్నాయి. శ్రమలకు మనము చాలా తాళలేకపోతున్నాం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. కానీ మరియా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. బాబు, నువ్వు గర్భం ధరిస్తావు అని దూత చెప్తే నేను పురుషుని ఎరగందానని, ఇది ఎలా సాధ్యము? ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా వివాహము జరగకుండా గర్భిణి ధరిస్తే సంపబోడు అని యాక్ట్ ఉంది, తెలుసా? యాక్ట్ ఉంది. మన శ్రమలు వచ్చినప్పుడు మనము ఉక్కిరి అయిపోతూ ఉంటామండి. శ్రమలు ఎందుకు వస్తాయంటే, నెంబర్ 1 అబ్రహామును పరిశోధించుటకు, విశ్వాసమును పరిశోధించుటకు. నెంబర్ 2 యోబుని పరిశోధించుటకు. సో ఈ యోబు విషయంలో మనం చూసినట్లయితే యథార్థవంతుడు, న్యాయవంతుడు. అటువంటి యోబుకి ఎందుకు ఈ కష్టాలు? కానీ సాతాను డైరెక్ట్ గా అటాక్ చేయడానికి వాళ్ళకి దమ్ము లేదు, సత్తా లేదు. అయితే ఆ యోబు మీద నేరాన్ని మోపి యోబు నాశించేందుకు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు, నాశనము చేశాడు. ఎందుకు ఇచ్చాడు పర్మిషన్ దేవుడు? యోబు యొక్క యథార్థత, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు యథార్థత నుండి ఏమాత్రము కోల్పోడు, దూరము కాడు. నా మార్గంలో నుండి ఆయన వెడలిపోడు అనే నిశ్చయత యొక్క నమ్మకము దేవునికి ఉన్నది పిల్లగా. అయితే దేవుడు పరివేశించాడు. యోబు చుట్టూ, కుటుంబ చుట్టూ కంచి వేస్తాడు కదా. కంచి అంటే ఇంకా సాతాను ప్రయాణం చేయడం ఏమాత్రము కుదరదు పిల్లగా. అయితే పిల్లగా, దేవుడు ఉన్న నమ్మకాన్ని, దేవుని కూడా నమ్మకం నిజమైంది, దేవుడు కూడా నమ్మకము నిజమైంది. యోబును పరీక్షించాడు, యోబు పరీక్షలో దిగాడు. ఏ బిడ్డలను, ఏ ఆస్తి కోల్పోయాడు, రెట్టింపు అయినా పొందాడు. మనకు కూడా యోబులకి శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయంటే, శ్రమలు వెనకంట ఏమున్నాయి? ఆశీర్వాదం. చెప్పండి. శ్రమల వెనుక ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమలు వస్తుంటే ఏదో పాపం చేస్తుంటాడైనా మా శంకర్ గారు ఏదో పాపం చేస్తుంటాడు. అందుకని
ఈ శ్రమ వచ్చింది. శ్రమ దానికి వస్తుందంటే ప్రార్థనా పరులకు, యథార్థవంతులకు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు వారికి ప్రార్థనా పరులకు శ్రమలు వస్తాయి. శ్రమల విధిగా ఆశీర్వాదము ఉన్నది. అయితే పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. చేయి చాపగా 2 పాలైపోయింది. 2 కిలోమీటర్ల దూరము మార్గము దేవుడు తెచ్చాడు సముద్రంలో. ఆయన ప్రజలను సంరక్షించేట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. చూడండి, లోకా సువార్త ఆదికాండము 18. చదువు. యెహోవాకు అసాధ్యమైంది అది చూడండి. 10 అందుకైనా మీదకి ఈ కాలమున ఎంత నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు ఈ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఏం చేసింది? నవ్వింది. ఏంటి బాబా, నాకేమో 90 సంవత్సరాలు, మా ఆయనకేమో 100 సంవత్సరాలు. బాబా, నాకు సుఖము కలుగునా, నాకు సుఖము కలుగునా అని పగ నవ్వింది. విశ్వాసంగా ఉంటాం మనం. దేవుని కొరకు జీవిస్తాం, దేవుని కొరకు బ్రతుకుతాం. కానీ అపవాది మనలను దేవుని మార్గం నుండి తప్పిస్తూనే ఉంటాడు, దేవునికి దూరము చేస్తూనే ఉంటాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగును. శారా ఆయన వెనుక నుండి గుడారపు దూరమందు విలుచుండెను. అబ్రహాము శారాయు బహుకాలము గడిచింతలైంది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా మీద బలం ఉడిగిన దాగను అయిన తరువాత నాకు సుఖము కలుగునా, యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. 14 యెహోవా సాధ్యమైనది ఏమైనా ఉన్నదా, మీరింటికి కాలమన నేనే కాలమందు ఎంతకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. శారా భయపడింది, శారా నవ్వింది అన్నాడు. శారా నవ్వింది. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? శారా నవ్వింది. బొక్కేస్తుంది శారా. మనం ఒకసారి బొక్కేస్తుంటాం. అబద్ధాలు మనం ఎప్పటిస్తూ ఉంటాయి. నేను నవ్వలేదు అంటుంది శారా. దేవునికి అసాధ్యం ఏమి కూడా లేదు. చూడండి, ఈ ఒక సువార్త ఓడొచ్చేము, ఒక సువార్త ఓడొచ్చేము. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై
గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. మరియు వారిద్దరు బహుకాలం గడిచిన దాని ముందు యోగ సువార్త 1:30 చూద్దాము. 1:30 ఆ దేవుని దూత మరియతో మాట్లాడుతుంది. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు, ఆయనకు ఆయన యేసు అని పేరు పెట్టుదువను అన్నది. అప్పుడు ఏమంటుంది? అప్పుడు ఏమంటుంది? ఉపన్యాసం చదవండి. ఉపన్యాసం నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలా జరుగును అని దూతతో మాట్లాడాను. చూడండి ఎంత అవిశ్వాసం. మానవాళి అవిశ్వాసం ఎమ్మరిస్తూ ఉన్నది. పేతురు అవిశ్వాసం చేత నీటిలో మునిగి సాగిపోయాడు. మరి మరియమ్మ కూడా అల్ప విశ్వాసం. కానీ మరియమ్మ ఏ పురుషుని ఎరుగనిది, దైవభక్తురాలు. దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పురుషుని ఎరగని దానిని ఇది ఎట్లా జరుగును? దూత అది ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. మళ్ళా దూత మాట్లాడుతున్నాడు. 1:36 మరియు నీ బంధువులైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించింది. అది 6వ మాసం. దూత మరియకు చెబుతూ ఉన్నది, మరియు నీ బంధువులైన ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆమెకు ఇప్పుడు 6వ మాసము. చూడండి, ఈ ఎలిజబెత్కి బిడ్డలు జన్మించుట ఆలస్యమైంది. అది ఎలిజబెత్కి దైవభక్తి లేదా? ఎలిజబెత్ దేవుడితో సహవాసం చేయట్లేదా? ఎలిజబెత్ ప్రార్థన పట్టుదల కలిగి లేదా? ఉన్నాను. చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున్నాను, నాయకులు చెప్పున్నాను, నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుడి దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఇంత దైవభక్తి గలవారు ఈ బిడ్డలు ఎంతమంది ఎగతాళి చేశారు? మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే దేవుడు, మాట్లాడితే సచ్చి గొడ్డది. ఓ బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే అట్లా ఎందుకు జరగాలి, అట్లా ఎందుకు జరగాలి అని ఎన్నో సమస్యలు అనేది కనుక్కుంటూ వస్తూ ఉంటాయి. కానీ ఎలిజబెత్ గర్భము మూసింది ఎవరండి? దేవుడే మూసాడు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పరిచయం చేయుటకై యేసు ప్రభు కంటే ముందు జన్మించుటకు దేవుడు ఆ ఎలిజబెత్ గర్భమును మూసివేస్తాడు. ఎలిజబెత్ గర్భమును చేసిన తర్వాత ఆమె గర్భం ధరించింది 6వ మాసంలో. అదే విషయము మన మరియమ్మతో కూడా మాట్లాడించున్నది. అప్పుడు మరియమ్మ వెంటనే కొండ సీమలో నుంచి ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. అయినది కదా, ఐదు సమయం చెప్పారు. కానీ కొండ సీమలో నుండి ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. శుభవార్త చెప్పగా అయితే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంటలు వేసను అని అర్థమండి. అంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువుకి అర్థమైపోయింది. ఆ మరియమ్మ గర్భంలో ఉన్న శిశువును ఈ భూలోకానికి పరిచయం చేయగా నేను జన్మించబోతున్నాను, పుట్టబోతున్నాను అని
ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు అర్థం చేసుకుని ఆ గర్భంలోనే గొంతులు వేసినట్టండి. మన పుట్టి ఎంతకాలం అయింది. యేసు బాబు గురించి ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నామని ఆ తప్పుడు పని ఆ మంచి పని మనం చేస్తున్నామండి. చేస్తున్నాం. దేవునికి అసాధ్యమైంది ఏమి కూడా లేదు. హల్లెలూయా. చూడండి, మరియమ్మ గర్భంలో యేసు ప్రభువు వారు ఉద్భవించాడు. ఎలిజబెత్ గర్భంలో మరియమ్మ గర్భంలో ఆయన ఉద్భవించిన శిశువును ఈ లోకానికి పరిచయం చేయటమే ఎలిజబెత్ గర్భంలో కుమారుడు ఉద్భవించాడు. ఆయనే యోహాను. నేను ఇంట్లో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా దగ్గర వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని చెప్పిన వారు పాత్రుడను కాను. ఆయన చేత దగ్గర ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మము ఇచ్చును. మారుమనసు పుట్టాలండి, బాప్తిసం పొందాలి. సరే, బాగుంది. ఈజ్వల్టు యేసయ్య బాప్తిస్మము ఉన్నది. ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని అభిషేకము. మారుమనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని అభిషేకం. ఈ 4 పొందకపోతే మన రక్షించబడలేదు. తీసుకున్నాడు 59 ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుడు రాజ్యం చూడలేగా చెప్పుచున్నాను. ఇంకంతా ఎంతమంది పేరు లేదు. యేసేపు గారు కొద్ది రికమెండ్ చేయండి అయ్యారు. ఒక 10 నిలుస్తాను. యేసేపు గారు రికమెండ్ చేయండి. ఆ బాబు ఇంకా బాప్తిసం పొందలేదు. ఒక అమ్మాయి ఇంకా మా చెప్పేసుకుని చేస్తాను. బాప్తిస్మం పొందమంటే అంటే ఎంతమంది మానవస్ పొందారు? ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా ఎంతమంది సంధించబడ్డారు? ఎంతమంది మానవస్ పొందారు? బాప్తిస్మం ఎంతమంది పొందుతారు? అది లేమన్నాను. అందరూ లేస్తారు. అందులో దాన్ని కూర్చోండి. అమ్మాయి కూర్చుంటే పాస్టర్ చూసి చాలా బాధపడ్డాడు. నలిగిపోతున్నాడు. దైవసేవకుల యొక్క పుస్తకాన్ని తెలియదండి. నలిగిపోతున్నాడు. మలనాడు వార్త ఏంటంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. ఏది రక్షణ దినం. కాబట్టి ఎవరైనా యేసు ప్రభువు నమ్మకపోతే ఏది రక్షణ దినం. యేసు ప్రభువు నమ్ముకోండి. నేను పరిశుద్ధాత్మ ఆయుష్యం కలిగి వచ్చాను. 2 times వీసా టికెట్ పంపించారు. ఈ 3rd time నేనే వీసా టికెట్ కొనుక్కొని రావడము జరిగింది. ఎందుకంటే యేసు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పోయిన వారం ప్రసంగం అయితే సాతాను ఎత్తు మేరకు మనము విడవబడతామేమో అని సంఘం ఎంతమంది సంఘంలో ఆ ప్రశ్న కలిగి వచ్చాను. మీరందరూ కూడా ప్రార్థించేయండి. దేవుడు ఈ మాట దీవించుగాక. మంచిది. ఇప్పుడు వరకు చక్కటి వాక్య సందేశం అందించిన దేవ సేవకులకు దేవుడి దగ్గరకు తెలియజేస్తున్నాను. దేవునికి సమస్తము సాధ్యము. చెప్పండి ఒకసారి. దేవునికి సమస్తము సాధ్యము. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో మరి దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కాచి కాపాడి నడిపిస్తూ
సమస్తము ఆయన సాధ్యం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఆయన బిడ్డలుగా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, ఆయన రెండవ రాకడలో మనము ఎత్తబడే వారిగా ఉండాలి కదండి. ఆయన పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సంఘముగా మనం, వధువుగా మనం ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. నాకు తెలియదు కదా, 10 మంది కన్యకులు ఏమండి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటి కలిగి ఉన్నారు 10 మంది కన్యకులు. అయితే ఎంతమంది ఎత్తబడ్డారు మనకు తెలియదు కదా. ఎంతమంది అండి? 5. 10 మంది వెళ్ళారు యేసుక్రీస్తు రాజ్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండటానికి. కానీ 5 మాత్రము సిద్ధపడలేదు. 5 దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ఆయన రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడుతున్నాం? ఆయన రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడుతున్నాము? అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మన ప్రేమ వలన పాపపు జీవితంలో నలిగిపోతున్నటువంటి మనలను మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి ఏదించి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రేమ వలన ఇదిగో మన కనుల ఎదురుగా ఆయన తీసుకొచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మాట చూద్దాం. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచన భాగం చదువుదాము. 7వ వచన భాగం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఎవరి వలన కలిగిందండి క్షమాపణ? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. అంతేకాదు, ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎవరి రక్తం వలన? దేవుని యొక్క రక్తం. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం మన కన్నీళ్ళు ఎదుట ఉన్నది. ఆయన రక్తము మన కన్నీళ్ళు ఎదుట ఉన్నది. ఆయన శరీరము, పవిత్రమైనటువంటి శరీరము మన కన్నీళ్ళు ఎదుట ఉన్నది. ప్రేమ వలన ఆయన రక్తంలో మనకు పాలుపంపులు పొందాలి. ఎవరైతే ఆయన శరీరము తింటారో వారే నిత్య జీవము కలవారని మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు. ప్రేమ వలన ఆయన శరీరానికి మనం దగ్గర అవుతాం, ఆయన రక్తాన్ని మనకు దగ్గర అవుతాం. ప్రేమ వలన ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను మనం పాలుపంపులు పొందుతాం. ఇది దేవుని యొక్క రాజ్యం వారిది అంటున్నాడు. కాబట్టి ఎవరైతే సిద్ధపడి ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలుపంపులు పొంది ఆ మహా ఉన్నతమైనటువంటి రాజ్యానికి సిద్ధపడటానికి మరి దగ్గరగా ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు, ఒకసారి వారందరూ కూడా దైవం మోకరించినట్లయితే